నేను ఇవాళ్లే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. తిండి తినేవాళ్ళు వేడి చేసుకోవడం, దానికి బదులుగా తినేవాళ్ళని వేడి చేసేస్తారట. ఎనీ డౌట్? చాలు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఇక తిననివ్వండి. ఇలా చూడు తమ్ముడు, నేనే ముందు తింటానని చెప్పాను కదా. లేదన్నయ్య, ముందు నేనే తింటాను. ఏయ్, ముందు నేను తింటాను. డోర్ మూసుకోండి, ముందు నేను తింటాను. నీ పని ఏదో ఒకటి చెయ్యండి. వినండి, మీలో మీరే కొట్టుకోవద్దు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. రండి, అందరం కలిసి ఆడుకుందాం. అవును, గేమ్ ఆడదాం. హే! అరే, చాలా జాలీగా ఉంది. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. మిత్రులారా, వద్దు, ముందుకు వెళ్ళొద్దు. అక్కడ షార్కులు ఉన్నాయంట. తమ్ముడు, నీకెలా తెలుసు? ఏదైనా షార్క్ పర్సనల్ గా వచ్చి నీతో చెప్పిందా? అరే గాడిదా, అక్కడ బోర్డులో రాసింది చూడు. తమ్ముడు, అక్కడ బోర్డు మీద గాడిదని రాసి లేదు, హెచ్చరిక అని రాసుంది. అది దాటి వెళ్తే షార్క్ ఉందట. త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం, లేకపోతే ఈ హనీ కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాడు. అరే జోర్దార్, తమ్ముడు, మీరు బైకుల్ని స్లోగా పోనివ్వండి, లేదంటే పోలీసులు మనల్ని పట్టుకొని ఓవర్ స్పీడ్ అని డబ్బులు గుంజుతారు. అది మాత్రమే కాదు, మనకి హెల్మెట్లు కూడా లేవు. అదంత సురక్షితం కాదు. గాడిదలు తోలుకునే ఓ మహారాజా, సముద్రంలో ఎవడైనా హెల్మెట్ పెట్టుకుంటాడా? సముద్రం లోపల పోలీసులు పట్టుకోరు. ఎనీ డౌట్? అలాగా? అలా అయితే మనం ఇక పైన సముద్ర మార్గం ద్వారా షాపింగ్ చేయడానికి వద్దాం. నువ్వు సముద్రంలో వచ్చి షాపింగ్ చేసుకోరా అని మీ తాతయ్య ఇక్కడ కొట్టు పెడతాడా? నా తాతయ్య కాదు, మన తాతయ్య. మనం బ్రదర్స్ తమ్ముడు. అరే, షార్క్! మిత్రులారా, మనం తెలియకుండా షార్కుల దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు అవి మనల్ని వదిలిపెట్టేలా లేవు. తమ్ముడు, ఈ షార్కులు ఎందుకు మనల్ని ఫాలో అవుతున్నాయి? మనం ఏ ట్రాఫిక్ సిగ్నల్ ని దాటి రాలేదు కదా. ఒరే అన్నయ్య, అవి మనల్ని తినడానికే మనం వెంట పడుతున్నాయి. వద్దు వద్దు, షార్క్ గారు, మాకిప్పుడు భోజనం వద్దు. మీరు వెళ్ళి భోజనం చేయండి. ఒరే గాడిద, ఇవి మనకి అన్నం పెట్టడానికి రావటం లేదురా. మనల్ని ఇవి ఆహారంగా చేసుకుని తినడానికి వస్తున్నాయిరా. ఇలా చూడు తమ్ముడు, వీళ్ళందరినీ నేనే తింటాను. లేదన్నయ్యా, వీటిని నేనే తినేస్తాను. నీ అన్నయ్య చెప్పిన మాటలు నువ్వు వినవా? నన్ను ఎదిరించడం కోసమేనా నిన్ను పెంచి పెద్దవాడిని చేసింది? నువ్వు పెంచింది నిజమే, కానీ పెద్దవాడిని మాత్రం చేయలేదు. అందుకనే ఇంకా నువ్వు నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తున్నావు. ఇలా చూడు తమ్ముడు, నువ్వు నా బుర్ర తినకో. నాకు అసలే ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. ఆకలి ఎక్కువైతే నా కోపం రెట్టింపు అవుతుంది. అవును, తర్వాత బీపీ కూడా పెరుగుతుంది. ఏయ్, ఇప్పుడు నువ్వు నాకు చికిత్స చేయబోతున్నావా ఏంటి? అవును, చేస్తాను, కానీ ముందు ఎలా చేయాలో చెప్పు. ఏంటి, ఎలా ఇమ్మంటావు? నేను నీ కంటికి పాప్కార్న్ అమ్మి వాళ్ళ కనిపిస్తున్నానా? మాకేం తెలుసు? మీరు పాప్కార్న్ అమ్ముతున్నారో లేదో మీకే తెలియాలి. ఇలా చూడు తమ్ముడు, నేను ఏది అమ్మడం లేదు. హలో, వీడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు. అవును కదరా తమ్ముడు? అవునరా అన్నయ్య. ఏయ్, ఇలా చూడండి, మీరందరూ ఇప్పుడు చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు నా ఆహారం కావడానికి సిద్ధంగా ఉండండి. కడుపులోకే కదా వెళ్ళాలి, మరెందుకు మమ్మల్ని రెడీ అవ్వమంటున్నావు? నీ కడుపులో ఏమన్నా పార్టీ జరుగుతోందా ఏంటి? ఏయ్, నువ్వు నన్ను తెగ రెచ్చగొడుతున్నావు. తమ్ముడు, వీళ్ళని అసలు ఏం చేయమంటావో చెప్పు. నేను ఇవాళ్లే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. తిండి తినేవాళ్ళు వేడి చేసుకోవడం, దానికి బదులుగా తినేవాళ్ళని వేడి చేసేస్తారట. ఎనీ డౌట్?
చాలు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఇక తిననివ్వండి. ఇలా చూడు తమ్ముడు, నేనే ముందు తింటానని చెప్పాను కదా. లేదన్నయ్య, ముందు నేనే తింటాను. ఏయ్, ముందు నేను తింటాను. ఏయ్ నోరు మూసుకోండి, ముందు నేను తింటాను. అని బని ఏదోటి చెయ్యండి. ఆ, వినండి, మీలో మీరే కొట్టుకోవద్దు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. రండి అందరం కలిసి ఆడుకుందాం. అవును, గేమ్ ఆడదాం రండి. ఇదిగో నేను ఈ కాయిన్ ని నీళ్ళలో వేస్తాను. ఎవరైతే ఫస్ట్ కాయిన్ ని బయటికి తీసుకొస్తారో వాళ్ళే మమ్మల్ని తింటారు. ఆ, త్వరగా రండి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం. తమ్ముడు, మనం ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అంతేకాకుండా ఎవరు ఫస్ట్ వస్తారో నాకు చూడాలని ఉంది. అందులో ఎవరైతే మొదట వస్తారో వాళ్ళే మనల్ని లాస్ట్ డేగా చేసేస్తారు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. నేను గెలిచాను. అరే, వాళ్ళు మనల్ని దద్దమల్ని చేసి వెళ్తున్నారు. మరోసారి కంటపడితే వదలకూడదు. త్వరగా రాయి మీదకి ఎక్కండి. ఆ షార్క్స్ మనల్ని ఫాలో చేయడం లేదు కదా. తప్పించుకున్నాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అని బని ఇప్పుడు అవి మనల్ని వదిలిపెట్టేలా లేవు. తమ్ముడు, ఈ సముద్ర గర్భంలో ఇంత మంచి ఇంటిని ఎవరు కట్టుంటారు? వెల్కమ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్. షార్క్ లీడర్ నేను మీకు స్వాగతం చెబుతున్నాను. సైన్ బోర్డు గురించి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ కలర్స్ ఎందుకు వేశారు? అలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. మమ్మల్ని దద్దములు చేసింది వీళ్ళే. ఇప్పుడు వాళ్ళు మన చోటుగా వచ్చారు. దానికి సరిపడే మూల్యాన్ని వాళ్ళు చెల్లించాల్సిందే. మీరు సముద్రంలోకి వచ్చి షార్కుల్ని అవమానపరిచారు. ఇప్పుడు మీకు ఏ రకమైన దండన విధించాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. నేను చెప్పనా, మీరు మమ్మల్ని కూల్గా ఉన్న ప్రదేశంలో బంధించేయండి. అసలుకే ఎండకి మా తలంతా వేడెక్కింది. వద్దు వద్దు తమ్ముడు, ఎండలో నిలబెట్టడం వీళ్ళకంత మంచిది కాదు. అందుకోసం మనం వీళ్ళని బయటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి మనం తప్పించుకోగలం. క్షమించండి తిమింగలం సార్, హనీకి తన దగ్గర జాయినింగ్ లెటర్ లేకపోయినా జాయిన్ అయిపోయాడు. అలాగా, వెల్కమ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్. మా గ్యాంగ్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సరే, ఇప్పుడు మీ స్నేహితులందరికీ కూడా ఏ దండన విధించాలో నువ్వే చెప్పు. మీరు నాకు ఆప్షన్ ఇవ్వండి, ఆ తర్వాత చెబుతాను. సరే, ఓకే. ఇవే మీకు ఇవ్వబోయే ఆప్షన్స్. ఆప్షన్ ఏ, వీటిని మీరు ఎప్పుడైనా చూసారా? అప్పుడప్పుడు టీవీలో చూపిస్తారు. మీరు గనక వాటికి చెయ్యందించారంటే కళ్ళు మూసుకొని ఆనందంగా తినేస్తాయి. సార్ రెండో ఆప్షన్ ప్లీజ్. అలాగే, ఓకే. ఇదెలా ఉంది? బాగానే ఉంది, కానీ సింహం నాటిది సముద్రంలోని వాటిని తినడం అనేది చాలా అవమానకరమైన విషయం. కాబట్టి మీరు ఇంకో ఆప్షన్ ఇవ్వండి. ఓకే.
సరే సరే, మూడో ఆప్షన్ లో టీ కాఫీ పార్టీనా? ఈ వేడి వేడి నూనెలో మన షార్క్ గారు మన కోసం పకోడీ వేసి ఇస్తారు. అవును కదా బాస్? ఏయ్ ఆయన మీ బాస్ కాదు, మా బాస్. బాస్, ఈ ఆప్షన్ నాకు అసలు నచ్చలేదు. నా నోరు ఊరుతోంది. ఇంకేదైనా చెప్పండి. ఇక ఏ రకమైన ఆప్షన్స్ లేవు. వీటిలో ఏదో ఒకటి మీరు ఎంచుకొని తీరాలి. సార్ ఇది చాలా ప్రమాదకరమైనది. ఏదైనా లైఫ్ లైన్ ఉందా? మిత్రులారా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒకే ఒక ఐడియానే ఉంది. అదేంటో నేను చెప్తాను. ఇలాంటి పని చేశారు. వాళ్ళని ఆపండి. సింహం గారు, మేము మీ శత్రువులు కాదు. మీ శత్రువులు ఆ షార్కులే. అవే మిమ్మల్ని బోన్ లో బంధించి పెట్టాయి. మిమ్మల్ని బోన్ లో నుంచి విడిపించింది మేమే. మీరు పగ తీర్చుకోవాల్సింది వాళ్ళ మీదే. అరే వద్దు వద్దు, నన్ను ఏం చేయకండి ప్లీజ్. వద్దు వద్దు వద్దు. సారీ బాస్, మమ్మల్ని క్షమించండి. సింహం దగ్గర ఎప్పుడో మేము తోక జాడించాం. దయచేసి నన్ను క్షమించండి. ఇక మీద ఎవరిని కూడా మేము బంధించి కొట్టాం. ఎవరైనా వచ్చిన ప్రాణం కాపాడునాయా బాబో, ప్లీజ్. ముందు మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గం మాకు చెప్పు. అదిగో అక్కడ చూడు. ఆ బటన్ నొక్కితే ఈ లైఫ్ బోట్ మూలంగా మీరంతా బయటికి వెళ్ళిపోవచ్చు. వద్దు సింహం అన్నయ్య, మనం ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే మనం ఈ విధంగా చెయ్యకూడదు. తన్ని వదిలేయండి. సింహం అన్నయ్య, మమ్మల్ని కూడా కాపాడండి. ఇంకెప్పుడు మేము ఎటువంటి తప్పు చెయ్యం. నిజమే కదా? అవునన్నయ్య. సింహం అన్న, మనం వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, ఏమంటారు? అవును, రండి. థ్యాంక్ యూ. మొదటిసారిగా సింహం తోటి సముద్రంలో సవారీ చేస్తున్నాను, అది కూడా భయపడకుండా.